హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళకు వచ్చిన వాళ్ళు చాలా చీప్ అండ్ బెస్ట్లో స్టే చేయాలనుకుంటే నేను చెప్పిన లొకేషన్కి అయితే రండి. సెక్టర్ నెంబర్ 24, 25లో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన టెంట్ సిటీలలో మరి ఈచ్ 1 పర్సన్కి వచ్చేసి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మ్యాండేటరీగా ఆధార్ కార్డ్ అనేది వాళ్ళు అడగడం జరుగుతుంది. ఆధార్ కార్డు చూపెట్టినట్టయితే అన్ని డీటెయిల్స్ వాళ్ళు తీసుకొని ఫిలప్ చేసి మన ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు. ఆ రిసిప్ట్ మనం బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు చూపెట్టడానికి వీలుగా వాళ్ళు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు. అలాగే ఒక రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలనుకుంటే ఈచ్ 1 పర్సన్కి వచ్చేసి 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. చాలా తక్కువ బడ్జెట్లో మన ప్రయాగ్రాజ్లో ఎక్కడ కూడా ఇంత తక్కువ బడ్జెట్లో స్టే చేయడానికి ఎక్కడ కూడా లేదు. నేను చెప్పిన లొకేషన్కి వచ్చినట్లయితే మంచిగా ఇక్కడ ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయి, వాటర్ అలాగే ఉన్నది, టాయిలెట్స్ అన్నీ కూడా చాలా క్లీన్గా నీట్గా అయితే ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మళ్ళీ చెకప్ కూడా ఒక రోజుకు 4-5 సార్లు అయితే చెకప్ అయితే చేస్తున్నారు లోపల. మరి నిజంగా వీళ్ళైనా కొత్త వాళ్ళు ఏమైనా వచ్చిరా అనేది వాళ్ళు డౌట్ వస్తే మాత్రం చెక్ చేస్తూ ఉన్నారు. సెక్యూరిటీ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మనకు అన్నీ కూడా సేఫ్టీగా ఉండడానికి అయితే అవకాశం ఉన్నది. ఈ లొకేషన్ ఎక్కడ ఉంది ఏందనేది కంప్లీట్గా మీరైతే వీడియో ఎండింగ్ వరకు చూసినట్టయితే క్లియర్గా మీకైతే అర్థమవుతుంది. ఈ ప్రయాగ్రాజ్ జంక్షన్లో దిగిన, ప్రయాగ్రాజ్ చేకోటి జంక్షన్లో దిగినా కూడా మనం ర్యాపిడో బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చినట్లయితే ఈజీగా ఈ లొకేషన్కి అయితే చేరుకోవచ్చు. ఇలాంటి ఏర్పాట్లు చేసింది కేవలం 24, 25 సెక్టార్లలో మాత్రమే యూపీ గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేసింది. సో ఇదైతే గమనించండి. ఇక్కడ సెక్టార్లు అనేది చాలా సెక్టార్స్ ఉన్నాయి. మనం లాస్ట్ 24, 25 సెక్టర్లోకి అయితే వచ్చినాం. ఇక ఏర్పాట్స్ ఎట్లున్నాయి, ఇక్కడ బెడ్స్ ఎట్లున్నాయి, ఏ విధంగా రావాలన్నది ఇక మీరు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్న ప్రాచీన శ్రీ సోమేశ్వరనాథ్ మందిర్కి అపోజిట్ ఇక్కడ ఆర్చ్ అయితే ఉంటుంది. ఈ ఆర్చ్ నుండి స్ట్రైట్గా ముందుకు వెళ్ళినట్లయితే రైట్ తిరిగినట్లయితే అక్కడ 24, 25 సెక్టర్స్ ఉంటాయి. ఆ 25, 24 సెక్టర్ సంబంధించి మనకు యూపీ గవర్నమెంట్ ఫ్రీగా కాకుండా ఒక 200 రూపీస్ ఈచ్ పర్సన్కి వచ్చేసి 24 అవర్స్కి ఛార్జ్ చేస్తున్నారు. అది కూడా స్టే చేయడానికి సింగిల్ బెడ్. ఫ్రెండ్స్, అక్కడ చూస్తున్నారు కదా ప్రాచీన శ్రీ సోమేశ్వరనాథ్ మందిర్కి ఆపోజిట్ నడుచుకుంటూ వచ్చి ఇక్కడ రైట్ సైడ్ తిరిగినట్లయితే 24 అండ్ 25 సెక్టర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ సెక్టర్స్ అయితే చాలా ఉన్నాయి. మనం 24 సెక్టర్లో యూపీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన బెడ్ మనమైతే తీసుకోవడం జరిగింది. ఈచ్ 1 పర్సన్కి వచ్చేసి 200 ఛార్జ్ చేస్తున్నారు, అది కూడా 24 అవర్స్కి. సో ఇక్కడ సెక్టర్ 24 అయితే చూస్తున్నారు కదా రైట్ సైడ్, ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత బెడ్స్ ఎట్లున్నాయి ఏందనేది మీరు కూడా చూడండి. సో ఇక్కడ కమల్ ద్వార్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం రైట్స్ రాగానే మన కమల్ ద్వార్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం నేరుగా వెళ్ళినట్టయితే కొంత డిస్టెన్స్లోనే మనకు లెఫ్ట్ సైడు ఇక్కడ టెంట్ సిటీ అయితే కనిపిస్తుంది. ఆ టెంట్ సిటీలోనే మనం ఈరోజు అయితే స్టే చేయబోతున్నాం. ఇక్కడ ఒక ఆధార్ కార్డు కనుక ఉన్నట్లయితే మనకు ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తారు వాళ్ళు. ఆధార్ కార్డు లేకపోతే అయితే ప్రాబ్లమే. సో కమల్ ద్వార్ చూస్తున్నారు కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు ఆ కమలం పువ్వు లాగా అయితే ఇక్కడ ఒక రొటేట్ అయితే అవుతుంది. సో అక్కడ కమల్ ద్వార్ నుంచి కొంచెం ముందుకు డిస్టెన్స్ నడుచుకుంటూ వచ్చినట్లయితే లెఫ్ట్ సైడ్లో మనకు జన్ ఆశ్రయ స్థలం అని చెప్పేసి ఉంటుంది. దీంట్లోనే మేమైతే ఒక బెడ్ అయితే తీసుకున్నాం 24 అవర్స్కి. ఈచ్ 1 పర్సన్కి అయితే 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. అది కూడా ఆధార్ కార్డు చూపెడితే అంతా నోట్ చేసుకొని మనకు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ చూపెట్టినట్లయితే మనకు లోపలికైతే అలౌడ్ చేస్తారు, లేదంటే లేదు. సో మన డీటెయిల్స్ ఇచ్చినాక ఆధార్ కార్డు ఇచ్చిన కదా, ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ అయితే ఇచ్చినారు. ఇదేనండి, ఇది పాస్ అన్నట్టు. ఇది చూపెడితేనే లోపలికి అయితే ఎంట్రీ ఉంటుంది. మనకు 11:40 AM అయితే మనం అయితే రూమ్ అయితే తీసుకున్నాం, అంటే బెడ్ తీసుకున్నాం. మళ్ళీ రేపు మార్నింగ్ 11:40 వరకు ఈ రిసిప్ట్ అయితే పనిచేస్తుంది 24 అవర్స్. అలాగే మన బ్యాగ్స్లో ఏమైనా తీసుకొచ్చినా లేదన్నది కంప్లీట్గా అయితే చెక్ చేస్తారు వాళ్ళు. ఓకే, చెక్. అందులో ఏమున్నాయి అనేది కంప్లీట్గా వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే చెక్ చేయాలి. అవి ఇలా చెక్ చేసిన తర్వాతనే లోపలికి అయితే అలౌడ్ చేస్తారు, లేదంటే ఆపుతారు ఇక్కడే. సో ఫ్రెండ్స్, మేము లోపలికి వచ్చిన తర్వాత ఈ టెంట్ సిటీలో మన యూపీ గవర్నమెంటు ఈ విధంగా వచ్చిన
భక్తుల కోసం ఈ విధంగా అయితే బెడ్స్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా బెడ్స్. సో ఇదొక లైన్, అవతల ఇంకో లైన్ అయితే ఉంది. మొత్తం ఒక 1000 బెడ్స్ వరకు అయితే వాళ్ళు అరేంజ్ చేసినారు. బెడ్స్ అయితే చాలా బాగున్నాయి. సో చూస్తున్నారు కదా, సో ఆరామ్సే ఒకరైతే మంచిగా పడుకోవచ్చు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఒక పిల్లో, బ్లాంకెట్, అలాగే చెద్దరి అన్నీ కూడా ఇచ్చారు. చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ చూసినారు కదా బెడ్స్ అయితే. ఇలాంటి టెంట్ సిటీలు గవర్నమెంట్ అయితే చాలా ఏర్పాటు చేసినారు. ఇవి 24, 25 సెక్టర్లో మాత్రమే ఉన్నాయి. ప్రైవేట్కి సంబంధించిన టెంట్ సిటీలు కూడా చాలా అయితే ఉన్నాయి. వాటికి సపరేట్ రేట్ అయితే ఉంటుంది. అలాగే టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసినారు. మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ అయితే ఉన్నది. సో మొత్తానికి మన యూపీ గవర్నమెంట్ వాళ్ళైతే మరి తక్కువగా స్టే చేయడానికైతే ఇలాంటి బెడ్స్ అయితే ఏర్పాటు చేసినారు.